ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కలుసము విభాగించుకొనును. ఏలియనగా మరణం నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కలుసము విభాగించుకొనును. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకల పాపను భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 20వ వచనం, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, బాలాడులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, బేకర్లు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయు వారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించెదను. అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను వారి ఎద్దుకు పంపిదని అని చెప్పిన. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్య దానిని కొనసాగించు వాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సెలవును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశాయని మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞత చెల్లించుకున్న తండ్రి, నాయన మీరు మమ్మల్ని ఆరాధించిన విధానం బట్టి ప్రేమ కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మధ్య మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.